ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ డిసీజ్, ఒబేసిటీ, డయాబెటిక్, ఆర్థో, థైరాయిడ్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ వన్ రామబాణం లాగా పనిచేస్తుంది. మాకు ప్రతిరోజు ఒక 100 ప్యాకెట్లు పోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురం అందగాడు సురేష్ బొజ్జా. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుబ్బయ్య గారి హోటల్ పక్కన ప్రకృతి ఆరోగ్య ఆయుర్వేద స్టోర్లో ఉన్నాం. ఇక్కడ మన గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి చూసుకుందాం. ఇక్కడ మన మిల్లెట్ హౌస్ మాల్ట్ కూడా అమ్ముతున్నారు అనమాట. సో మిల్లెట్ హౌస్ మాల్ట్ రోజుకి ఎన్ని సేల్స్ అవుతున్నాయి, అలాగే కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు, కస్టమర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా చెప్తున్నారు అన్నది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మా పేరు సురేష్ బొజ్జా. మీ పేరు? రాజ్ కుమార్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇక్కడ మిల్లెట్ హౌస్ మాల్ట్ మీరు ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు? మేము గత ఒక 1 year నుంచి అమ్ముతున్నాము. చాలా సేల్స్ చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే ఈ కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత పోషకాహారము అంటే న్యూట్రిషన్ ఫుడ్ మీద బాగా ప్రజల్లో అవగాహన వస్తుంది. ఎందుకంటే మన ఆహారమే ఆరోగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అని ఏమైతే పెద్దవాళ్ళు చెప్పినారో, మనకు మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి ఔషధాలు అక్కర్లేవు. మంచి ఆహారం తీసుకోలేదు అనుకోండి ఔషధాలు పనిచేయవు. సార్, ఒకటి చాలా మంది ఇది మందు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వచ్చి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తారు కదా, అలాంటి టాబ్లెట్స్ లకి ఇది ఒక మందు అనుకుంటున్నారు. ఇది మందు అంటే మీరు నమ్ముతారా? మందు ఎక్కడండి, ఇది చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు. నేను ఏమని చెప్పాను మీకు ఇంతకు ఒక కొటేషన్ మీరు చెప్పారు, కానీ చాలా మంది అంటున్న విషయం ఏంటంటే సార్ ఇది మందా, ఇది ఎలా వాడాలి అంటే ఎలా వాడాలనేది ఓకే, మందా ఇది ఏమన్నా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అలాంటివి ఉంటాయని చాలా మంది భ్రమపడుతున్నారు. నథింగ్, ఇది ఒక ఆహారము, దివ్యమైన ఆహారము, పోషక విలువలు కలిగిన ఆహారము. మానవులంతా ఈరోజు ఆహారం తింటున్నారు, పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారంలో ఉంటుంది మిల్లెట్ హౌస్లో. పోషకాహారం తినడం వల్ల మనకు హెల్తీగా ఉంటుంది. ఇది పోషక ఆహారం, న్యూట్రిషన్. మనకు ఎప్పుడైతే మనకు పోషకాలు అన్నీ ఉంటాయో అప్పుడు బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. మెయిన్గా పోషకాలు విలువ కలిగిన ఆహారం ఇది.